నూజివీడు నియోజకవర్గం వెలమ సామాజిక వర్గానికి అడ్డాగా మారింది. వారు ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలుపు మాత్రం వారి వశం కాక తప్పదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా వారే విజేతలు. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు వెలమ సామాజిక వంశస్థులను ఆదరించిన నూజివీడు నియోజకవర్గం ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారో అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత, వైసీపీ నుండి వలస వచ్చిన కొలుసు పార్థసారథి టీడీపీ నుండి పోటీ చేయడంతో ఆసక్తి నెలకొంది. కానీ పార్థసారథి వైఖరితో విసుగు చెందిన ఆ పార్టీ శ్రేణులు ఏ విధంగా తీర్పు ఇస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఇప్పటి వరకు నూజివీడు చరిత్రను చూసుకుంటే నూజివీడును స్వతంత్రం రాకముందు జమీందారులు పరిపాలించారు. జమీందారుల పాలనలో నూజివీడుకు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నూజివీడు మామిడికి సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నూజివీడు నియోజకవర్గం ఏర్పడిన తొలినాటి నుండి వెలమ సామాజిక వంశస్థులకు అడ్డాగా మారింది. వీరిలో మేకా వంశస్థులు ప్రధానమైన వారిగా చెప్పవచ్చు. 1952 సంవత్సరంలో నూజివీడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 2019 ఎన్నికల వరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు 12 సార్లు గెలుపొందారు. వారిలో మేకా రంగయ్య అప్పారావు 5 సార్లు, కోటగిరి హనుమంతరావు 4 సార్లు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 3 సార్లు గెలుపొందారు. ఎంఆర్ అప్పారావుగా ప్రసిద్ధి చెందిన నూజివీడు జమీందారీ కుటుంబానికి చెందిన ఆయన పూర్తి పేరు మేకా రంగయ్య అప్పారావు. నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా 1952, 57, 62, 67, 72 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. నీలం సంజయ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కొంతకాలం సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రులుగా సేవలందించారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన తర్వాత వెలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి హనుమంతరావు 4 సార్లు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా 1983లో, టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరి తర్వాత మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వారి తర్వాత పాలడుగు వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1978, 1989 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో 2 సార్లు గెలుపొందారు. మరోసారి 2007లో ఎమ్మెల్సీ అయిన ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2009 సంవత్సరంలో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీలో నుండి టీడీపీలోకి వచ్చిన చెన్నూరు రామకోటయ్య మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై గెలుపొందారు. అదేవిధంగా 2014, 19 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు ప్రతాప్ అప్పారావు చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ప్రతాప్ అప్పారావు తన అడ్డాగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. 2 ఎన్నికల్లో కూడా వర్గబోరుతో, అంతర్గత కుమ్ములాటతో టీడీపీ శ్రేణులు తగిన బలం పుంజుకోలేకపోయాయి. అటు తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై సానుభూతి పెరుగుతుందనుకున్న సమయంలో పెనమలూరు నుండి వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నూజివీడు టీడీపీ అభ్యర్థిగా అనూహ్యంగా బరిలో నిలిచారు. కానీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడంతో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కష్టమని అంతా భావించారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తిరిగి ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీలో చేరారు. కానీ ఆయన అనుచరులు మాత్రం పార్థసారథితో కలవలేకపోయారు. వైసీపీలో చేరడంతో టీడీపీ అభ్యర్థి విజయ అవకాశాలు కొంతమేర దెబ్బతిన్నాయి. దానికి తోడు పార్థసారథి వలస నాయకులను వెంటబెట్టుకుని తిరుగుతూ స్థానిక నాయకులను, కార్యకర్తలను దూరంగా పెట్టడంతో పాటు పొత్తులో భాగంగా టీడీపీతో కలిసిన జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలను సైతం దూరం పెట్టారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మరోసారి ఎమ్మెల్యేగా తప్పక విజయం సాధిస్తారని నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే 2 పార్టీల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకుని ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అటు వైఎస్ఆర్సీపీ, ఇటు టీడీపీ అభ్యర్థులు గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి నూజివీడు నియోజకవర్గంలో నెలకొంది. నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా తీర్పు చెబుతారా అన్న ఆసక్తితో అందరూ ఎదురు చూస్తున్నారు.